చూద్దాం, ఆలోచిస్తాను. యేసుప్రభు దగ్గరకు వస్తే ఆయన చెప్పినట్టుగా బతికితే అసలు లోకాన్ని కంప్లీట్గా మర్చిపోవాలటగా, అలా బతకలేను, కొన్నిటికి అలవాటు పడ్డాను అని లోకానందం కోసం ప్రభువును కాదనుకుంటే, ఆయన సన్నిధిని వద్దనుకుంటే, ఆయన వాక్యానికి దూరంగా బతికితే, ఆయన ఇచ్చే రక్షణ వస్త్రాన్ని ధరించుకోకపోతే, బైబిల్ చెబుతున్న మాట, ఈ జీవం ఏపాటిది చెప్పండి? ఈ జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది. రేపేమి సంభవించునో నీకు తెలియదు అని వాక్యం చెబుతోంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం అని వాక్యం చెబుతోంది. చూద్దాం చేద్దామని వాయిదాలు వేయడానికి ఇది ముహూర్తాలు చూసుకొని తీసుకునేటువంటి రక్షణ కాదు. ఇది రక్షణకు ముహూర్తానికి సంబంధం లేదు. కొంతమంది బ్యాప్టిజం తీసుకోండి, కొంతమంది మీరు త్వరపడండి, రక్షణ మార్గంలోనికి రండి అని అంటే 6 నెలల తర్వాత నా బర్త్డే వస్తుందని ఒక ముహూర్తం, జనవరి 1 అయితే బాగుంటుందని ఇంకొకరు ముహూర్తం, పండగకు తీసుకుందామని ఇంకొకరు పండుగ ముహూర్తం. రేపటికే దిక్కు లేదంటుంది బైబిల్. 6 నెలల తర్వాత ప్లాన్ చేసుకుంటాం మనం. నపుంసకుడికి సువార్త అందగానే ఆలస్యము చేయకుండా ప్రభును స్వీకరించాడు. ఆ నపుంసకుడు రేపు పొద్దున మనపై సాక్ష్యం పలకడానికి, లేదా అతని జీవితాన్ని మన ముందు పెట్టి మనం లెక్కలు అడుగుతాడు దేవుడు. అలాంటి పరిస్థితి దాపరించకుండా జాగ్రత్త పడదాం. మనిషి జీవితం గాలిలో ఉన్నటువంటి జీవితం, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మరణం చూడక బ్రతికే నరులు ఎవరు లేరు. ఆ మరణం ఎప్పుడైనా రావచ్చు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం అని పిలుపునిస్తూ